ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆలయము చిన్న ఆలయము, స్వామివారి యొక్క ఏకాంత మందిరము. ఈ పక్కన స్వాగత మండపం అమ్మవారి స్వామికి ఆలయంకి ఎదురుగా స్వాగత మండపం ఉంటుంది. ఈ ఆలయానికి వెనుక వైపున 3 వైపులా పూర్వము స్త్రీలు ఏ విధంగా ఆచార వ్యవహారాలతో ఉన్నటువంటి కట్టుబొట్టు చీరతో మరియు అప్పట్లో ఉన్నటువంటి నగలతో ఏ విధంగా స్త్రీలు అలంకరించుకునే పద్ధతుల గురించి 3 వైపులా చిత్రీకరించడం అయితే జరిగింది. శిల్పాల రూపంలో చిత్రీకరించడం జరిగింది. ఇవి చాలా చూడడానికి అప్పట్లో స్త్రీలు తమ మొహారవందాన్ని అద్దంలో చూస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ శిల్పాల రూపంలో చెక్కారు. స్త్రీలు జడ వేసుకునే పద్ధతులు, స్త్రీలు పర్సు అంటే హ్యాండ్ బ్యాగ్ ధరించే పద్ధతులు కూడా ఈ ఆలయం మీద అప్పట్లోనే చెక్కడం గొప్ప కలవరానికి గురి చేస్తుంది. ఈ ఆలయ గోడల మీద రామాయణ భాగవతానికి సంబంధించినటువంటి చిత్రాలు చెక్కడం యొక్క ఆంతర్యం ఏమిటో తెలుసా? రామాయణ భాగవత కథలను విన్నా చూసినా పుణ్యం వస్తుంది. అందుకనే పెద్దలు ఇవి తలంచి ప్రదక్షిణ రూపంలో చూస్తారని భావించి ఇక్కడ శిల్పాలు చెక్కడం జరిగింది. గుడి చుట్టూ ప్రాకార మండపాలు ఎన్నో ఉన్నాయి. గుడి చుట్టూ ప్రాకార మండపం నిర్మించారు. ఈ ప్రాకార మండపంలో పూర్వం యజ్ఞయాగాదులు లేదా పూజలు నిర్వహించుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి అనేక రకాలుగా ఈ ప్రాకార మండపాలను ఉపయోగపడేది. ఇదే స్వాగత మండపము. ఇక్కడ చూడొచ్చు, చేతిలో హారతి పళ్ళెం పట్టుకొని స్త్రీలు స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు మనకు ఎన్నో కనిపిస్తాయి. ఇక్కడ స్వామివారు సేద తీరేందుకు వచ్చేటప్పుడు స్వాగతం పలికినట్లుగా ఈ స్వాగత మండపాన్ని పెద్దలు ఆలోచించి స్వామివారికి స్వాగతం పలుకుతున్నట్లు ఈ శిల్పాలను చెక్కారు అప్పట్లోనే. పైన కనిపిస్తున్నటువంటి ఈ చక్రం శ్రీచక్రాకారంలో అంటే రివర్స్ ఫౌంటైన్ టైప్లో ఉన్నది. ఇది ఇప్పటికీ ఎవరికి పూర్తిగా దీని వివరాలు అయితే తెలియవు. పూర్తిగా ఈ వీడియోను చూడండి, స్వామి యొక్క కృపకు పాత్రలు కండి. ఇది అమ్మవారి యొక్క ఆలయం, ఆనందవల్లి యొక్క అమ్మవారి స్వరూపం ఇది. ఈ విధంగా ఉంటారు అమ్మవారు. ఇది నమూనా చిత్రము. ఈ ఆలయంకు సంబంధించిన విశేషాలతో కూడినటువంటి వీడియోను 3 భాగాలుగా చేయదలుచుకున్నాను, కానీ ఇప్పుడు 2 భాగాలు చేస్తున్నాను. ఇది స్వామివారి యొక్క ఏకాంత మండపము. ఈ ఏకాంత మండపం స్వామివారి యొక్క విశేషమైన దినములలో మాత్రమే ఈ ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. ఇది స్వాగత మండపం యొక్క విశేషము. ఇక్కడ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఉత్తర భాగమునకు, ఆలయమునకు ఉత్తర భాగం ఉన్నటువంటి గోడల మీద భాగవతమునకు సంబంధించిన అలాగే రామాయణానికి సంబంధించినటువంటి శిల్పకళ ఉంటుంది. దీన్ని ఎలా సందర్శించాలంటే మొదటి వరుస అంటే పై భాగంలో ఉన్నటువంటి భాగాన్ని మొదటి ప్రదక్షిణంలో, మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని 2వ ప్రదక్షిణలో, కింది వరుసలో ఉన్నటువంటి భాగాన్ని 3వ ప్రదక్షిణలో ఆర్డర్ రూపంలో చూసుకుంటూ వెళ్తే మనకు కొద్ది వరకు అర్థమవుతాయి. లేదంటే మనకు ఇవి ఎక్కడ ఏ ఆర్డర్లో ఉన్నవి పూర్తిగా మనకు తెలియదు. ఈ విధంగా సందర్శించినట్లయితే రామాయణము మరియు భాగవత కథలు 2 పూర్తిగా కొద్ది వరకు అర్థమవుతాయి. రామాయణము భాగవతం పూర్తిగా తెలిసినటువంటి వారికి ప్రతి సందర్భము, ప్రతి శిల్పము అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోను పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు. ఈ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇస్తే నేను ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలా చేయాలన్న దాని మీద నేను ఇంకొంచెం మెరుగ్గా వీడియోలు చేసి మీకు మీ ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. అలాగే కొంచెం ముందు వైపు నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఎడం వైపున ఇక్కడ భూవరాహ స్వామి వారు దర్శనమిస్తారు. ఇక్కడ భూవరాహ స్వామి ఆలయం కూడా ఉన్నది. తిరుపతిలో లాగే ఇక్కడ కూడా మొదటిగా కొంతమంది భూవరాహ స్వామిని దర్శించి తర్వాత స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. పక్కన కనిపిస్తున్నటువంటి దానిని రంగమండపం అంటారు. 40 స్తంభాలతో కూడినటువంటి ఈ మండపాన్ని రంగమండపం అని పేరు. ఈ రంగమండపంలో పూర్వము
స్వామివారికి నృత్య ప్రదర్శన మరియు సంగీత ప్రదర్శన చేసి స్వామివారి మీద ఉన్నటువంటి తమ భక్తిని నృత్య ప్రదర్శన మరియు సంగీత ప్రదర్శన మరియు హరికథలు చెప్పి వారు స్వామి మీద ఉన్నటువంటి భక్తిని తెలియజేసుకునేవారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రాతి రథం ఇది ఇంచుమించు హంపీలో ఉన్నటువంటి రాతి రథానికి సరిసమానంగా ఉంటుంది. ఈ రాతి రథంలో గరుత్మంతుని స్వామి యొక్క విగ్రహం ఉంటుంది. ఈ గరుత్మంతుని స్వామిని దర్శించుకొని చూస్తే నేరుగా వైకుంఠ దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ ఈ రాతి రథానికి ఉన్నటువంటి 2 రంధ్రాల ద్వారా సూర్యకిరణాలు చూడవచ్చు. ఇక్కడ రాతి రథానికి ఉన్నటువంటి రంధ్రాలు, ఈ రాతికి ఉన్నటువంటి రంధ్రాల ద్వారా నేరుగా సూర్యకిరణాలు స్వామివారి యొక్క పాదమును చేరుతాయి. ఇక్కడ చూస్తున్నటువంటి విధంగా మనము ఈ రంధ్రాల ద్వారా స్వామిని కూడా దర్శించుకోవచ్చు. అయితే చిన్నగా కనిపిస్తారు. ఇది స్వామివారికి 70 అడుగుల దూరంలో, ఇంచుమించు 100 అడుగుల దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి స్వామివారిని చూస్తే మనకు ఈ విధంగా దర్శనమిస్తారు. స్వామివారిని చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉన్నారు. సేమ్ తిరుమలలో లాగే ఇక్కడ స్వామివారు మనకు దర్శనం కల్పిస్తారు. ఈ ఆలయంలో సూర్యకిరణాలు స్వామివారి యొక్క పాదాలను నేరుగా చేరడం వల్ల ఈ ఆలయానికి భాస్కర క్షేత్రం అని పేరు. ఈ ఆవరణంలో కేవలం భక్తులు మాత్రమే కాకుండా బయట నుంచి వచ్చి కొంతమంది సేద తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆవరణంలో చాలా చల్లగా ఉంటుంది. కొంతమంది ఇక్కడ సేద తీర్చుకోవడానికి అలాగే కాలక్షేపం చేయడానికి కూడా వస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు చూస్తున్నటువంటి మండపమే రంగమండపము. ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి రంగమండపం ఇదే. ఇది 40 స్తంభాలతో కూడినటువంటి మండపం ఇది. ఇక్కడ చూడవచ్చు ఘంటానాదము. స్వామివారిని మేల్కొల్పడానికి ఉదయాన్నే ఘంటానాదంతో స్వామిని మేల్కొల్పుతారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి సనకనంద సనకనందాది ఋషులు స్వామివారిని దర్శించుకున్నటువంటి వైనం. ఫ్రెండ్స్, ఈ వీడియోను మీరు మాత్రమే కాకుండా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే మన సనాతన ధర్మానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి మన సనాతన ధర్మం యొక్క ఆది అంతం లేనటువంటి సనాతన ధర్మం యొక్క విశేషాలు ఇటువంటి ఆలయాలు మన సనాతన ధర్మానికి ఆయువు పట్టు లాంటివి. కాబట్టి ఎవరైనా మన సనాతన ధర్మం గురించి అడిగినప్పుడు ఇటువంటి ఆలయాలు చూపించాలి. భక్త ప్రహ్లాదునికి స్వామి కనిపించిన వైనము చిత్రరూపంలో, శిలారూపంలో మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ చూడవచ్చు పూర్తిగా మండపం ఎలాగున్నది. ఈ మండపం చుట్టూ అందరూ కూర్చొని చూసే విధంగా మండపాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. ఈ వీడియో పూర్తిగా అవ్వలేదు, పూర్తిగా చూడండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసము మమ్మల్ని సబ్స్క్రైబ్ చేస్తే మేము కొంచెం మోటివేషన్తో మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. రంగమండపం నుంచి బయటకు వస్తే ఎన్నో శతాబ్దాల నుంచి పూజలు అందుకున్నటువంటి రాతితో ఏర్పాటు చేసినటువంటి తులసి కోట మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు మనిషి కంటే ఎత్తైనటువంటి తులసి కోట ఇది. ఈ తులసి కోట యందు ఈ తులసి కోటలో శిల్ప వైభవం చూడవచ్చు. తులసిమాల కూడా ఇందులో చెక్కబడటం జరిగింది. అలాగే ధనస్సు కూడా చెక్కబడటం జరిగింది. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి కూడా కొలువై ఉన్నారు. ఆనందవల్లి స్వామి ఆలయం పక్కనే ఎడం వైపున ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఆంజనేయ స్వామి విగ్రహము.
అలాగే ఇక్కడ ఎదురు కనిపిస్తున్నటువంటి ఆలయంలో చెన్నకేశవ స్వామి ఉంటారు. లక్ష్మీ సమేత చెన్నకేశవ స్వామి ఇలా ఉంటారు. ఈ స్వామివారికి వెనుకవైపున మకర తోరణం ఉంటుంది. ఈ మకర తోరణంలో విష్ణువు యొక్క దశావతారాలు చెక్కబడడం గొప్ప విశేషం. ఉంటానండి, మరి ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.